సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించబోతున్నారు. ఇవాళ ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ సమ్మె నోటీస్ ఇవ్వనుంది. ఆర్టీసీ ప్రైవేట్ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేబీఎం ఎలక్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సులను దారాదత్తం చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అమలు కాని హామీలతో ఆర్టీసీని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ విలీనంపై ఊసెత్తడం లేదని, కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించబోతున్నారు. ఇవాళ ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ సమ్మె నోటీస్ ఇవ్వనుంది. ఆర్టీసీని ప్రైవేట్ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? మమత, ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చినట్టే ఆర్టీసీ కూడా 6 గ్యారెంటీలతో కూడా కూడిన హామీలు కూడా ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేశామని చెప్పింది. అంతేకాకుండా 2 PRC బకాయిలు చెల్లిస్తాము, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాము, ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులు ప్రారంభిస్తాము, ఆర్టీసీ యూనియన్లను పునరుద్ధరిస్తాము, వచ్చే ప్రభుత్వ PRC పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తామని ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చింది. అయితే 14 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నాయని ఇప్పటికీ ఆర్టీసీ సమస్యలపై దృష్టి సారించడం లేదు. కనీసము బడ్జెట్ లో కానీ ఇంతవరకు ఎలాంటి అలొకేషన్స్ లేవు. అదేవిధంగా మంత్రివర్గ సమావేశాల్లో కూడా ఇప్పటి వరకు కూడా ఆర్టీసీ సమస్యలకు సంబంధించి చర్చించిన దాఖలాలు లేవంటూ కూడా ఆర్టీసీ కార్మికులు గత కొద్ది రోజుగా కూడా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దశల వారీగా కూడా వివిధ రూపాల్లో తమ పోరాటాన్ని కూడా తెలియజేశారు. ఎప్పటికీ మహేష్, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కూడా కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? మమతా, ఈ రోజు అంటే ఆర్టీసీలో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో వివిధ రకాలుగా గత కొద్ది రోజులుగా కూడా ఈ బస్సుల సంఖ్య పెరుగుతున్నది. దీనివల్ల తమ భవిష్యత్తుపై అంధకారం నెలకొనే అవకాశం ఉందని ఆర్టీసీ కార్మికులు గత కొద్ది రోజులుగా దీన్ని అపోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటో తెలియకుండానే డిపోల వారిగా కూడా ఎలక్ట్రిసిటీ బస్సులను తెచ్చుడు కరెక్ట్ కావదని కూడా ఆర్టీసీ కార్మికులు గత కొద్ది రోజులుగా ఆర్టీసీ యజమాని కావచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన అయితే లేదు. డిపోల వారిగా కూడా ఇప్పటికే ఆర్టీసీ ప్రైవేటు సంస్థలకు కూడా అప్పచెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తమ ఆర్టీసీ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీలో ఒక బస్సుకు సంబంధించి దాదాపు 5 నుంచి 6 మంది కార్మికులు పనిచేసే అవకాశం ఆధారపడతారు. అయితే ఆర్టీసీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బస్సులు తీసుకురావడం వల్ల దానికి సంబంధించి దాదాపు కండక్టర్ మాత్రమే ఉంటారు. మిగతా సిబ్బంది మొత్తము ప్రైవేట్ సంబంధించిన యాజమాన్యానికి సంబంధించిన వారే ఉంటారు. దీనివల్ల తమ ఉద్యోగ భద్రత కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని కూడా వీరంతా కూడా అపోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.